ఒక్కోసారి తండ్రి చేసింది న్యాయం అని అనిపిస్తుంది, కానీ ఒక పక్కన హస్బెండ్ సో ఫర్మ్గా ఉన్నారు ఆయన డెసిషన్తో. సో యూ డోంట్ నో విచ్ వే టు గో. ఇటు భర్త అటు తండ్రి అట్ ద సేమ్ టైం. మ్యామ్, ఒకనొక ఇంటర్వ్యూలో మీరు ఒకసారి చెప్పారు, నేను చాలా బాధపడ్డాను వారిని కలవటానికి వెళ్ళినప్పుడు. ఈ సంఘటన వైస్రాయ్కి వెంకటేశ్వరరావు గారు అందరూ వెళ్ళిన తర్వాత నేను నాన్నగారిని కలవకుండా ఉండలేకపోయాను ఆ మర్నాడు పొద్దున. సో నేను వెళ్తానంటే తమ్ముడు బాలకృష్ణ నాతో అన్నాడు, నువ్వు వెళ్ళావంటే. అప్పుడు తెలుగుదేశం పార్టీ కంప్లీట్ ఓన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై చంద్రబాబు గారు. వాట్ యూ థింక్ మ్యామ్? తెలుగుదేశం పార్టీ ఇంకా అప్పటి తెలుగుదేశం పార్టీ అని అనుకుంటున్నారా, మారిపోయింది అనుకుంటున్నారా? నాన్నగారు ఇన్ఫ్యాక్ట్ అసెంబ్లీలో ఆయన్ని మాట్లాడనివ్వకుండా, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అభ్యర్థించినా కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన్ని మీరు నమ్ముతారా మ్యామ్, వెన్నుపోటు రాజకీయాలు అన్న పదం విన్నప్పుడల్లా ఇది నిజమే అని మీరు నమ్ముతారు? అందరికీ తెలిసినటువంటి విషయం. తెలుగుదేశం కాకుండా కాంగ్రెస్లోకి వెళ్ళాలి అని అంటే ఆప్షన్, దాన్ని తీసుకోవడానికి ఇదేమైనా కారణమా? నేను ఎక్కడ నాకు బాగా గిల్టీగా ఫీల్ అయ్యానంటే, ఒకవేళ నిజంగా బాలకృష్ణ అన్నట్టు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ప్యాకేజో ఏదో ఒకటి, వాట్ ఆల్ యూఆర్ మెన్షనింగ్. 2017 మార్చ్ తర్వాత ఇప్పుడు ఏదైతే 11 రాష్ట్రాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనుభవిస్తున్నాయో వాటిని కూడా డిస్కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు. సో వేర్ ఇస్ ద స్పెషల్ కేటగిరీ? ఆంధ్ర ప్రజలు మోసపోయారు, దారుణంగా మోసం చేసింది భారతీయ జనతా పార్టీ అని అనుకుంటున్నారు. అసలు మీకెందుకమ్మా కన్ఫ్యూజన్? ముందు 2019లో సింగిల్గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా మ్యామ్ భారతీయ జనతా పార్టీకి? లేకపోతే జనసేనను కూడా కలుపుకుంటారా? యాక్చువల్ రీజన్ ఏంటి మ్యామ్ వారు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి, అంతగా ఆయనకి అంత వెగటు పుట్టడానికి కారణం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు అప్పుడు వెంకటేశ్వరరావు గారి మీద ఒత్తిడి పెట్టింది ఏమిటంటే, రామానాయుడు గారు ఎవరిలో ఎక్కువగా నాన్నగారి హావభావాలు కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, యాక్టింగ్ స్కిల్స్ కానీ, ముగ్గురులో కొన్ని మేనరిజమ్స్ హరికృష్ణ గారిలో ఉంది, కొంత జూనియర్ ఎన్టీఆర్లో కూడా ఉంది. మీ నాన్నగారి మీద బయోపిక్ చేయాలని బాలకృష్ణ గారు అనుకుంటున్నారు. బాలకృష్ణ గారు ఎక్కడ స్టార్ట్ చేయాలో ఎక్కడ ఎండ్ చేయాలో నాకు తెలుసు అని వారు అన్నప్పటికీ కూడా వాస్తవాలలో కొన్ని కఠోరమైన నిజాలు ఉన్నాయి. అండ్ ఆ టైంలో బాలకృష్ణ గారు కూడా ఉన్నారు ఆ క్యాంప్ పాలిటిక్స్ జరిగినప్పుడు. ప్రధాన పాత్ర పోషించారు. అధికారం కోసం ఎక్కడ దాకా వెళ్ళిపోతారు, ఆ బాంధవ్యాలు బంధుత్వాలు అన్నీ మర్చిపోతారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అది నమ్మక తప్పట్లేదు. ఎలాంటి బంధం ఉండేది మ్యామ్ మీ అమ్మగారికి నాన్నగారికి మధ్య? మీ అమ్మగారు భయపడేవారు ఆయన అంటే? జనరల్గా ఆయన అంటే అందరూ భయపడుతుంటారని విన్నా. బట్ అట్ ద సేమ్ టైం ఆయన కూడా చాలా చక్కగా హ్యూమరస్గా అప్పుడప్పుడు సన్నగా జోకులు వేస్తా. బట్ ఆయన నవ్వేవారు కాదు, మాకు నవ్వాలో వద్దో అర్థమయ్యేది కాదు. కోపం వస్తే ఎలా ఉండేవారు? తిట్టేవారా, అరిచేవారా? ఆయన ఫేమస్ డైలాగ్, ఆయన కోపం వస్తే జీవితంలో మోస్ట్ ఇమోషనల్గా బాగా డౌన్ అయ్యి బాధపడిన సందర్భం ఏమన్నా? రాజకీయాలు మీకు మిగిల్చింది ఆత్మక్షోభే కదా అన్నప్పుడు ఆయన నా భుజం చుట్టూ చేయి వేశాను అన్నారు. అమ్మ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను, అది అడగొచ్చో లేదో కూడా నాకు తెలియదు, బట్ ఐ వాంట్ టు ఆస్క్ బికాజ్ ఇట్స్ అ టైం కాబట్టి అనిపిస్తుంది. అప్పట్లో 2004 టైంలో అంటే మీరు రైట్ చేశారనుకుంటున్నారా, రాంగ్ చేశారనుకుంటున్నారా? Hello, I'm Purandeshwari and you're watching I Dream Media. Please watch my interview on Dialogue with Prema.